అండి అందరికీ నమస్కారం. టాలీవుడ్‌లో ఇప్పుడున్న అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఒక్కటే. మెగాస్టార్ చిరంజీవి గారి స్పీడ్. ఏజ్ అనే మాటను పట్టించుకోకుండా ఎనర్జీ, కమిట్మెంట్, డిసిప్లిన్ అన్నిటిలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ మెగాస్టార్ గారు 2026ను పూర్తిగా తన సంవత్సరంగా మార్చే ప్లాన్‌లో ఉన్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 2026 మెగాస్టార్ చిరంజీవి గారి 2 సినిమాలను విడుదల చేయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. మొదటి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. సంక్రాంతి సీజన్ అంటేనే మాస్ ఎంటర్టైన్మెంట్. అందులోనూ మెగాస్టార్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ పండగ వాతావరణమే. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. స్పెషల్ సాంగ్స్, మెగాస్టార్ స్టైల్ అండ్ మూవ్మెంట్స్, పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రెండో సినిమా విశ్వంబర. ఈ సినిమాను ఏప్రిల్ లేదా మే నెలలో మొత్తానికి సమ్మర్ కానుకగా 2026లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వంబర పూర్తిగా వేరే జానర్లో మెగాస్టార్ని మరికొత్త కోణంలో చూపించబోయే సినిమా అని ఇప్పటికే బజ్ ఉంది అందరికీ. ఒకవైపు మాస్ ఎంటర్టైన్మెంట్స్ చేస్తూనే మరోవైపు గ్రాండ్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ అంటే 2026లో మెగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ అన్నమాట. 2026 రెండు సినిమాలతో రిలీజ్తో మాత్రమే ఆగిపోతారనుకుంటున్నారా మెగాస్టార్? కాదు, అదే సంవత్సరంలో మెగాస్టార్ మరో 2 సినిమాలు కూడా పనిచేయబోతున్నారు. మొదటి ప్రాజెక్టు మెగా 157. ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయేది బాబీ కొల్లి. మాస్ ఆడియన్స్ ను పక్కాగా పలకరించే డైరెక్టర్ గా బాబీకి మంచి పేరుంది. అందులో మెగా 157 ఇది ఒక పూర్తి స్థాయి మెగాస్టార్ మాస్ ఫీస్ట్ ఉండబోతుందని మెగా ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ. ఇక తర్వాత రెండో ప్రాజెక్టు చిరు ఓడెల. ఇది ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఓడెల సినిమా అంటేనే రా అండ్ రస్టిక్ రియలిస్టిక్ టోన్ తో ఉంటుంది. అలాంటి దర్శకుడితో చిరంజీవి కలయిక కంటే మెగాస్టార్ని మనం ఎప్పుడు చూడని కొత్త అవతారంలో చూడబోతున్నాం అని చెప్పేసి మ్యాన్స్ కూడా పక్కగా ఫిక్స్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్ పై కూడా ఇండస్ట్రీలో భారీ క్యూరియాసిటీ కూడా ఉంది. మెగాస్టార్ స్పీడ్ అంటే ఇది. 2026లో 2 భారీ సినిమాలు విడుదల చేస్తున్నారు. అలాగే 2 కొత్త సినిమాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. మొత్తానికి 4 ప్రాజెక్టులతో, అది కూడా ఒకే ఏడాదిలో. ఇది సాధారణ విషయం అయితే కాదు. ఇది మెగాస్టార్ డిసిప్లిన్, మెగాస్టార్ కమిట్మెంట్, మెగాస్టార్ స్పీడ్. చివరిగా చెప్పేది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నారు. ఏంటంటే స్టార్డమ్ కి ఏజ్ అనేది అడ్డు కాదు అని. 2026లో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ లా ఉండబోతుందని ఈ అప్డేట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.